నమస్తే అండి. నా పేరు డాక్టర్ కె శ్రీనివాసరావు. నేను సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మరియు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ, రెనోవా సెంచరీ హాస్పిటల్లో రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో గత 26 సంవత్సరాల నుంచి నేను రేడియేషన్ ఆంకాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేయడానికి. రేడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ క్యాన్సర్ పేషెంట్లో యూజువల్గా 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి సర్జరీ, 2 కీమోథెరపీ లేదా ఇమ్యూనోథెరపీ, 3వది రేడియోథెరపీ. 80% మంది పేషెంట్స్ ఎవరైతే క్యాన్సర్తోని బాధపడుతున్నారో వాళ్ళకి ఏదో ఒక సమయంలో రేడియేషన్ అవసరం అవుతుంది. ఈ రేడియేషన్ని మనం 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటేమో మనం క్యూరేటివ్, అంటే వ్యాధి మొత్తాన్ని అంతమొందించడానికి ఉపయోగించే రేడియేషన్. ఇంకొకటి లైఫ్ స్పాన్ పెంచడానికి, అంటే జీవితకాలాన్ని కొంచెం పొడిగించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనము ఇంప్రూవ్ చేయడానికి వాడే రేడియేషన్. దాన్ని పాలియేటివ్ రేడియేషన్ అంటాం మనము. క్యూరేటివ్ రేడియేషన్లో వచ్చేసి ఈ రోజుల్లో రేడియేషన్లో చాలా విప్లవాత్మకమైన చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు రేడియేషన్ అంటే భయపడేవాళ్ళు. రేడియేషన్ అంటే ముఖ్యంగా గొంతు మరియు మెడకు సంబంధించిన క్యాన్సర్లో, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో వాళ్ళకి తినడానికి ఇబ్బంది, నోట్లో నీరు ఊరకపోవడము, ఇవన్నీ పర్మనెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కాకపోతే ఈ రోజులో వచ్చిన సఫిస్టికేటెడ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో మనం ఆ ట్యూమర్ని పర్టికులర్గా టార్గెట్ చేసేసి అక్కడ మాత్రమే రేడియేషన్ వచ్చేటట్టు చేసేసి మిగతా ఫ్యూచర్లో ఎక్కడైతే రేడియేషన్ వెళ్ళే అవకాశం ఉందో అక్కడ తక్కువ డోసులు ఇచ్చేసి వ్యాధి మొత్తాన్ని ఫ్యూచర్లో రాకుండా నివారించేందుకు మనకి చాలా మంచి టెక్నిక్స్ వచ్చినాయి. ఈ రేడియేషన్ మూలాన ఆల్మోస్ట్ ఇప్పుడు వోకల్ కార్డ్ క్యాన్సర్ తీసుకున్నట్టయితే 100% రిజల్ట్ ఉంటుంది. ఈ రోజుల్లో వచ్చేసిన మనకి రేడియేషన్ మెషిన్స్ కానివ్వండి, అది ఎట్లా ఉంటుంది అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు సరిగా వెళ్తుందా లేదా రేడియేషను, ఆ పార్ట్ ఎంత తగ్గుతుంది రోజు, లేకుంటే వ్యాధి ఏమన్నా పెరుగుతుందా అని రేడియేషన్ ఇచ్చేటప్పుడే మనం డైలీ సిటీ స్కాన్ చేసుకొని రేడియేషన్ జరిగేటప్పుడే చూసుకోవచ్చు. రేడియేషన్ అనేది మనకు క్యాన్సర్లోనే కాదు, క్యాన్సర్ కాకుండా కొన్ని వేరే వ్యాధుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటిని బినైన్ డిసీజెస్ అంటారు. అవి ముఖ్యంగా మనకి మెదడుకు సంబంధించి పిట్యూటరీ అడినోమా అంటాము. పిట్యూటరీ అడినోమా అది క్యాన్సర్ కాదు, కానీ కొన్నిసార్లు అది కంటి నరాన్ని నొక్కేసే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి కూడా మనం రేడియేషన్ ఇస్తాము. అలాగే చెవి నరానికి సంబంధించి అకోస్టిక్ శ్వానోమా అంటాము. ఇది కూడా క్యాన్సర్ కాదు, కానీ చెవి నరానికి సంబంధించిన గడ్డ ఇది. దీన్ని కూడా మనం ఒక సింగిల్ షాట్ రేడియేషన్ తోటి మనము అంతమొందించవచ్చు. సో రేడియేషన్ అంటే ఈ అపోహ ఉంది, ఒకటి క్యాన్సర్ పేషెంట్లకు మాత్రమే ఇస్తారు అని చెప్పేసి. అలా కాకుండా నాన్ క్యాన్సరస్ అంటే నాన్ డేంజరస్ వాటిలో కూడా మనం రేడియేషన్ ఇవ్వచ్చు. రేడియేషన్ అనేది యూజువల్గా మనకి 5 weeks to 6 weeks వరకు ఉంటుంది. వారానికి 5 రోజులు, అలా 5 నుంచి 6 వారాలు ఉంటుంది. కొన్ని వాటికి మాత్రం ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, మొదటి స్టేజ్లో ఉంది, మనం ఒక సింగిల్ సిట్టింగ్లోనే లేదా 5 సిట్టింగ్లోనే ఫినిష్ చేయొచ్చు. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, ప్రోస్టేట్ క్యాన్సర్ని కూడా మనం 5 సిట్టింగ్లోనే ఫినిష్ చేయొచ్చు. ఒకప్పుడు 40 రేడియేషన్ ఇచ్చేవాళ్ళం, ఈరోజు 5 రేడియేషన్లోనే మనం ఫినిష్ చేయొచ్చు. కాకపోతే 5 రేడియేషన్స్ ఇవ్వాలా, 25 రేడియేషన్స్ ఇవ్వాలా, 30 రేడియేషన్స్ ఇవ్వాలా అన్నది మాత్రము మనకి ఆ టైప్ ఆఫ్ ట్యూమర్, ఆ స్టేజ్, పేషెంట్ జనరల్ కండిషను, ఇవన్నిటి మీద ఆధారపడుతుంది. ఈ రోజుల్లో వచ్చే రేడియేషన్ మూలన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా నిమిత్త మాత్రము అని చాలా టెంపరీ అవి. మీరు ఒక 15 సంవత్సరాల కింద నుంచి తీసుకుంటే పేషెంట్స్ బాగా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ సఫర్ అవుతున్నారు. కానీ ఈ రోజుల్లో క్యూర్ రేట్స్ పెరిగినాయి, వ్యాధి నిర్ధారణ కూడా తొందరగా అవుతుంది. అలాగనే రేడియేషన్ సరిగా ఇవ్వడం మూలన కూడా మనకి వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా కొన్ని రోజులు మాత్రమే ఉండి, కొన్ని నెలలు మాత్రమే ఉండి తర్వాత నార్మల్ లైఫ్కి రావచ్చు. రేడియేషన్ తీసుకున్నట్టుగా కూడా అనిపించదు ఈరోజు వచ్చిన రేడియేషన్ ఎక్విప్మెంట్ ద్వారా.